'దిల్‌రుబా' విషయంలో నేను చాలా క్లియర్‌గా ఉన్నాను సార్. అంటే ఏదైతే టీజర్‌లో, ట్రైలర్‌లో మేము చూపిస్తున్నామో అదే కంటెంట్ సినిమాలో ఉంటది సార్. అండ్ ఎక్కడే గాని అన్‌వాంటెడ్ సీన్స్ కానీ, అవసరం లేని ఫోర్స్డ్ థింగ్స్ కానీ అయితే ఒక్కటి కూడా లేకున్నా చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాని కంప్లీట్‌లీ మ్యూజికల్‌గా ట్రీట్ చేస్తూ అండ్ 'దిల్‌రుబా' మీకు కమర్షియల్ ఫార్మాట్ కనిపిస్తున్నప్పటికీ సార్ చెప్తున్న పాయింట్ చాలా కొత్త పాయింట్ సార్. అంటే ఏదైతే రైటర్ ఒక డైరెక్టర్ ఎమోషన్ చెప్దాం అనుకుంటున్నారో ఆ ఎమోషన్ చాలా కొత్త సార్. అంటే ఒక క్యారెక్టర్ మన నిజ జీవితంలో జరిగేది. ఆ 2 పదాల వల్ల మనకి ఏమవుతాయి అన్నది ఒక డిస్కషన్ అయితే థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడు అవును గదా! నిజమే గదా! అని ఒక ఫీలింగ్ ఉంటది సార్. మోర్ ఆఫ్ కమర్షియాలిటీ కన్నా అరే చాలా వెరీ జెన్యూన్ వేలో ఏదో ఒక స్టోరీ టెల్లింగ్ చెప్దామని ట్రై చేశారు వీళ్ళు అని ఒక ఫీలింగ్ ఆడియన్స్‌కి ఉంటది తప్ప నాకు ఆ భయం అయితే ఏం లేదు సార్. ఐయామ్ వెరీ కాన్ఫిడెంట్. ఖచ్చితంగా ఆ పాయింట్‌ని ఎలా అయితే చెప్పాలో అలా డీల్ చేసాం. ఆఫ్‌కోర్స్ సినిమా కొంచెం కమర్షియల్ ట్రీట్‌మెంట్ ఉంటది. ఎక్కడ అవే ఎళ్ళకున్నా ఆ జాగ్రత్తలన్నీ అందుకే సార్ మేము టైం తీసుకొని చాలా జాగ్రత్తలుగా నాకు అర్థమైనంత వరకు సార్ సినిమాలు ఇప్పటిదాకా జనాలు డబ్బులు పెట్టుకొని థియేటర్‌కెళ్ళేటప్పుడు వాళ్ళని మనం ఎంత మెప్పిస్తామో పక్కన పెడితే వాళ్ళని విసిగించొద్దు సార్. మెప్పిస్తే వెరీ హ్యాపీ. అది ఎప్పుడో రేర్‌గా జరుగుతుంటది అన్ని సినిమాల్లో. వాళ్ళని విసిగించకపోయినా వాళ్ళు హ్యాపీ. అరే! మేము రూ. 200 పెట్టాం. మమ్మల్ని వీడు విసిగించలేదురా అంటే వెరీ హ్యాపీ. ఐయామ్ వెరీ కాన్ఫిడెంట్ థట్ నేను విసిగించను సార్.